హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మరియు కమ్మనైనటువంటి ప్రసాదాలను ఇవాళ మనం తయారు చేసుకుందాం. అందులో మొదటిగా చెప్పుకోదగింది పచ్చిశనగలు కొబ్బరి పాయసం. ఇది మన అమ్మమ్మలు నానమ్మల నాటి కాలంలో అయినా కూడా చాలా కమ్మనైనటువంటి పాయసం అనమాట. ఈ పాయసం తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గ్లాస్ పచ్చిశనగపప్పు, అలానే ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నాను. రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఈ రెండింటిని ముందు నీళ్లు యాడ్ చేసుకొని వాష్ చేసుకోవాలి. 2-3 సార్లు చక్కగా వాష్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళు యాడ్ చేసుకుని ఒక అరగంట పాటు నాననిద్దామండి. నానితే త్వరగా ఉడుకుతాయన్నమాట. అరగంట తర్వాత పచ్చిశనగపప్పుని కుక్కర్లో పెట్టేసుకొని మూత పెట్టేసి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిద్దాం. ఈలోపు పొయ్యి మీద బాండీ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని యాడ్ చేశాను. దీనిలో సన్నగా తురిమిన పచ్చి కొబ్బరి పలుకుల్ని యాడ్ చేసుకున్నాను. పచ్చి కొబ్బరిని నేతిలో వేపుకోవడం వల్ల చాలా మంచి రుచినిస్తుందండి. ఇప్పుడు కొన్ని జీడిపప్పు ముక్కల్ని వేసుకుంటున్నాను. ఇందులో మెజర్మెంట్ ఏం లేదండి, మీకు నచ్చినంత క్వాంటిటీ మీరు యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అనేది. అలానే కొంచెం కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని నెయ్యిలోనే ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. అదే నేతిలో మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, ఆ సగ్గుబియ్యం మొత్తాన్ని ఆ నేతిలోనే యాడ్ చేసేసుకొని ఉడకనిద్దాం. ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగా ఉడికిపోతాయి. ఇంకొక పొయ్యి మీద బెల్లం తీసుకుందాం. బెల్లం 1.5 కప్పు తీసుకున్నాను. బెల్లం మునిగేంత వరకు, అంటే అరకప్పు నీళ్ళు అయితే సరిపోతాయి అన్నమాట. బెల్లం కొంచెం కరగనిద్దాం. ఈలోపు మనకి సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికిపోయాయండి. మనం 1 కప్పు సగ్గుబియ్యం, 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాం కదా, అందుకని 1.5 కప్పు బెల్లం తీసుకున్నాను. సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోయిన తర్వాత ఒక చిటికెడంతా ఉప్పు వేసుకుంటే ఎప్పుడైనా కూడా స్వీట్కి మంచి టేస్ట్ని ఇస్తుందండి. ఈలోపు కుక్కర్లో నుంచి పచ్చిశనగపప్పు తీసుకున్నాను. చూడండి, పచ్చిశనగపప్పు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఈ ఉడికిన పచ్చిశనగపప్పును కూడా సగ్గుబియ్యంలో యాడ్ చేసేసుకున్నాను. ఈ విధంగా ఒక 5-10 నిమిషాలు ఉడకనిస్తే పాయసం అనేది దగ్గర పడుతుందన్నమాట. ఇందులో మనం కరగబెట్టుకున్న బెల్లాన్ని కూడా ఫిల్టర్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో నలకలు ఉంటాయి కదా, అవన్నీ పోవాలి అంటే ఫిల్టర్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు పాయసం చక్కగా ఉడుకుతుంది. ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు ఉడికితే దగ్గర పడుతుందండి. ఇందులో మనం కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకుంటున్నాను. పాలు 2 కప్పులు యాడ్ చేసుకున్నాను. పాలు యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉడకాల్సిన పర్లేదండి. ఇందులో ఇప్పుడు 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. ఒక్కసారి ఇలాచీ పౌడర్ పాయసం అంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతే, ఎంతో కమ్మనైనటువంటి పచ్చిశనగపప్పు కొబ్బరి పాయసం రెడీ అయిపోయింది. దీనిని మనం చక్కగా శ్రావణ శుక్రవారం రోజు కానీ, శ్రావణ మంగళవారం రోజు కానీ మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. మీ ఇంట్లో కనుక అమ్మమ్మలు నానమ్మలు ఉంటే ఈ పాయసం గురించి అడగండి, వాళ్ళు చక్కగా వివరించి చెప్తారు. మనం తర్వాత ప్రసాదం తయారు చేసుకుందాం. ఇప్పుడు సేమియా కర్డ్ రైస్ తయారు చేసుకుందాం. దీన్నే సేమియా దద్దోజనం అని కూడా అంటాము. ముందుగా బాండి పెట్టేసుకొని అందులో 1 లీటర్ వరకు నీళ్లు తీసుకున్నాను. నీళ్లు కొంచెం వేడెక్కిన తర్వాత 2 కప్పులు సేమియా యాడ్ చేసుకుంటున్నాను. సేమియాని వేపాల్సిన పని లేదండి, పచ్చి సేమియానే యాడ్ చేస్తున్నాను. సేమియా 50% ఉడికిన తర్వాత దీన్ని వాటర్లో నుంచి తీసి పక్కన పెట్టేసుకుందాం. సేమియాని మనం ఫుల్గా కుక్ చేసుకుంటే సేమియా మనం కర్డ్ రైస్ కలుపుకునేటప్పుడు బాగా పేస్ట్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్లో నుంచి సేమియాని ఇలా వడగట్టుకొని తీసేసుకోవాలి. డ్రైన్ చేసుకున్న తర్వాత చల్లనీళ్ళను యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేయడం వల్ల సేమియాలో ఉన్న వేడంతా కూడా తగ్గిపోయి ఇంకా కుక్ అవ్వడం అనేది ఆగిపోతుందన్నమాట. సేమియా కూడా అంటుకోకుండా పలుకులుగా ఉంటుంది. కూల్ వాటర్ యాడ్ చేయడానికి రీజన్ అది. సేమియా విడివిడిగా అంటుకోకుండా ఉండడానికి కూల్ వాటర్ని యాడ్ చేస్తారనమాట. ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా కిందకి డ్రైన్ అయిపోయినాయి కదా. ఇప్పుడు వేరొక బౌల్లోకి సేమియానంతటిని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా వేరే బౌల్లోకి తీసుకున్న తర్వాత సేమియాలో మనం చిలికిన పెరుగుని యాడ్ చేసుకోవాలండి. ఎప్పుడు కూడా గడ్డగా ఉన్న పెరుగుని యాడ్ చేసుకోవద్దు, చక్కగా చిలికి ఉన్న పెరుగుని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 కప్పులు సేమియా తీసుకున్నాను కదా, 3/4 లీటర్ వరకు పెరుగుని చిలికి వేస్తున్నాను. సేమియాలో పెరుగంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. దీనిలో రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేశాను. ఉప్పు కూడా
మొత్తం కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. దీనికోసం 2 స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకొని అందులో హాఫ్ స్పూన్ ఆవాలు చిటపటలాడిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఆవాలు జీలకర్ర తప్పకుండా చిటపటలాడాలి. ఇప్పుడు ఎండుమిరపకాయల్ని తుంపి వేస్తున్నాను. ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత 1 ఇంచు అల్లం ముక్కని సన్నగా కట్ చేసి వేశానండి. ఇందులోనే పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని 3 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఇందులో ఇప్పుడు నేను కొన్ని జీడిపప్పు ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. జీడిపప్పు, అల్లం, పచ్చిమిర్చి అంతా చక్కగా వేగిన తర్వాత చివరిగా కొంచెం కరివేపాకును యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం. ఎప్పుడు కూడా తాలింపు చిన్న మంట మీదే వేపుకోవాలండి. హైలో పెట్టేసి హడావిడిగా వేపేస్తే దానిలో టేస్టే ఉండదన్నమాట. ఇందులో పావు స్పూను ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు తాలింపులో ఇంగువ మంచి స్మెల్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ తాలింపునంతా మనం కర్డ్ రైస్లో యాడ్ చేసుకోవాలి, కానీ వేడిగా యాడ్ చేసుకోకూడదు. అందుకని దాన్ని చల్లారనివ్వాలి. ఈలోపు మీకు నచ్చిన ఫ్రూట్స్ని మీరు కలుపుకోండి. నేను ఫ్రెష్గా ఉన్న కిస్మిస్, దానిమ్మ గింజలు, కొద్దిగా క్యారెట్ తురుముని యాడ్ చేస్తున్నాను. పోపు కూడా చల్లారిపోయింది. ఇప్పుడు పోపుని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటే ఎంతో కమ్మనటువంటి సేమ్యా దద్దోజనం రెడీ అయిపోయినట్టే. ఉపవాసాలు ఉన్న రోజు చాలామంది రైస్ ఐటమ్స్ తినరండి. అలాంటప్పుడు ఇలా సేమ్యా దద్దోజనం ట్రై చేసి చూడండి. చాలా కమ్మగా ఉంటుంది, అంతేకాకుండా యూనిక్ టేస్ట్ తోటి ఉంటుంది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఈ రెసిపీని కూడా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనం నెక్స్ట్ ప్రసాదంలోకి వెళ్ళిపోదాం. హాట్ పొంగల్ ఎంతోమందికి ఇష్టం, కానీ రైస్ తోటి కాకుండా ఇవాళ నేను రవ్వతోటి తయారు చేస్తున్నాను. బొంబాయి రవ్వతోటి రవ్వ పొంగల్ తయారు చేస్తున్నాను. ఇది స్వీట్ ఐటెం కాదండి, హాట్ ఐటెం. దీనికోసం ముందుగా అరకప్పు పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పుని ఎటువంటి నూనె యాడ్ చేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న పెసరపప్పుని వేరొక బౌల్లోకి తీసుకొని చక్కగా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో పెట్టేసుకొని మూత పెట్టేసి 4 to 5 విజిల్స్ రానిద్దాం. పెసరపప్పు చక్కగా ఉడికిపోతుంది. ఈలోపు పొయ్యి మీద బాండీ పెట్టేసుకొని నెయ్యి యాడ్ చేసుకున్నాను. నేను పొంగల్కి ఎప్పుడు కూడా నెయ్యితోటి తాలింపు వేసుకుంటే చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. 1 ఇంచు అల్లాన్ని చక్కగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇందులోనే 5 నుంచి 6 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని జీడిపప్పును కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. పొంగల్కి మెయిన్ ఇంగ్రీడియంట్ మిరియాలు కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. నేను ఒక 10 నుంచి 15 మిరియాలు యాడ్ చేసుకున్నాను. ఇంకొక 10 మిరియాలు, అలానే అర స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. వీటిని రోటిలో కచ్చాపచ్చాగా దంచి యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా దంచి యాడ్ చేసుకోవడం వల్ల పంటి కింద మిరియం అనేది పడకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు పావు స్పూను ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాను. ఎండు మిరపకాయను కూడా ఒకదాన్ని తుంపి వేసుకొని మొత్తం కలుపుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు నేను ఇందులో రవ్వ యాడ్ చేస్తున్నాను. రవ్వని కూడా నేను 1 కప్ రవ్వ తీసుకున్నానండి. రవ్వని కూడా నేతిలో చక్కగా వేపుకోవాలి. 1 కప్ రవ్వ తీసుకున్నట్లయితే అరకప్పు పెసరపప్పు తీసుకోండి. 2 1:1/2 రేషియోలో ఉండాలన్నమాట. మీరు తీసుకునే క్వాంటిటీ ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది. రవ్వ కూడా చక్కగా వేగిపోయిన తర్వాత రవ్వ ఉడకటానికి నేను 3 కప్స్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. రవ్వ 1 కప్ అయితే 3 కప్పుల నీళ్లు యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత రవ్వ ఉండగట్టకుండా ఒకసారి కలిపేసుకుందాం. ఇందులో రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. నేను 1 స్పూన్ కళ్ళు ఉప్పుని యాడ్ చేశాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉంచుకున్నట్లయితే రవ్వ చక్కగా ఉడుకుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, రవ్వ చక్కగా ఉడికిపోయింది. ఈ స్టేజ్లో మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్న పెసరపప్పును తీసి ఒక్కసారి గెరిటితోటి అలా అలా మ్యాష్ చేసేసి రవ్వలో యాడ్ చేసుకోవడమే. పెసరపప్పుని వేపి ఉడకపెట్టుకొని మీరు పొంగల్ చేసుకోండి. చాలా మంచి రుచి వస్తుందండి పొంగల్కి. ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఇది చివరిగా నెయ్యిని యాడ్ చేసేసి కలపకుండా అలా మూత పెట్టేశామంటే నెయ్యి అంతా కరిగి పొంగల్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుందన్నమాట. చూడండి, నెయ్యి చక్కగా కరిగిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను.
ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. మన రవ్వ పొంగల్ రెడీ అయిపోయిందండి. రైస్ తోటి కాకుండా ఒక్కసారి ఈ విధంగా రవ్వతోటి ట్రై చేసి చూడండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మనం తర్వాతి ప్రసాదంలోకి వెళ్ళిపోదాం. చాలా సింపుల్గా, ఈజీగా తయారు చేసుకునే ప్రసాదం అటుకుల ప్రసాదం. శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అన్నమాట. ఇది చాలా త్వరగా రెడీ అయిపోయే ప్రసాదం కూడా. దీనికోసం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ముందుగా అటుకుల్ని ఒక కప్పు తీసుకొని వీటిని దుమ్ము ఉంటాయి కదా, చక్కగా వాటర్ యాడ్ చేసుకొని 2 సార్లు చక్కగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని నీళ్ళన్నిటినీ వంపేసుకుందాం. ఇప్పుడు పాలు ఒక 3 స్పూన్లు తీసుకున్నానండి నేను. ఈ పాలని అటుకుల్లో వేసుకొని అటుకులంతా పీల్చుకునేలాగా ఒక్కసారి కలిపేసి అలా పక్కన పెట్టేశాను. అరచిప్ప వరకు ఎండు కొబ్బరి తీసుకొని ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టేసుకొని 3 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఈ నేతిలో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. నేను జీడిపప్పు, బాదాంని సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చివరిగా కిస్మిస్ని యాడ్ చేశాను. ముందుగా కిస్మిస్ వేసుకుంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. అందుకని చివరి స్టేజ్లో కిస్మిస్ని వేసుకోండి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఉంది కదా, కొబ్బరిని కూడా ఈ నేతిలో ఒక్కసారి వేపుకుందాం. ఇలా వేపిన కొబ్బరిని కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మనకి మార్కెట్లో కొబ్బరి తురుము దొరుకుతుందండి, అది కూడా యూస్ చేయొచ్చు. ఇదే బాండీలో నేను అరకప్పు బెల్లం తురుము యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పు అటుకులు తీసుకున్నాం కదండి, 1 కప్పు అటుకులకి అరకప్పు బెల్లం అయితే సరిపోతుందన్నమాట. బెల్లం ఎక్కువసేపు మరగాల్సిన పని లేదండి, కొంచెం థిక్ అయితే సరిపోతుంది. అంటే గులాబ్ జామ్ పాకం కన్నా కూడా కొంచెం ఎక్కువ అనమాట. బెల్లం పాకాన్ని ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ విధంగా థిక్ అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలాచీ పౌడర్ బెల్లం పాకం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. దీన్ని చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మాత్రమే మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లారిపోయింది. దీనిలో నేను కొబ్బరి తురుము, అటుకుల్లో కొంచెం పాలు యాడ్ చేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకుందాం. అటుకులు పాలను పీల్చుకొని పొడి పొడిలాడుతున్నాయి, చూసారు కదా. ఈ విధంగా అటుకుల్ని కూడా బెల్లంలో యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవడమేనండి. ఆల్రెడీ ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను స్టవ్ ఆఫ్ చేసేసే ఉన్నాను. బెల్లం పాకం చల్లారిన తర్వాత మాత్రమే ఇవన్నీ కలుపుకుంటున్నాను. ఇప్పుడు పొయ్యి వెలిగించాల్సిన పని లేదండి. చల్లారిన బెల్లం పాకంలో కలిపేసుకుంటే మన అటుకుల ప్రసాదం రెడీ అయిపోయినట్టే అండి. ఇది చాలా త్వరగా రెడీ అయిపోయే ప్రసాదం అండి. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి, మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్. మన తర్వాత ప్రసాదం చింత చిగురుతోటి పులిహోర తయారు చేస్తున్నాను. ఎప్పుడు చింతపండు పులిహోర, మామిడికాయ పులిహోర, నిమ్మకాయ పులిహోర ఇలా కాకుండా చింత చిగురు దొరికినప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా యూనిక్ టేస్ట్లో ఉంటుందన్నమాట. దీనికోసం ముందుగా నేను పొయ్యి మీద బాండి పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇందులో 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, అలానే కొద్దిగా ఆవాల్ని కూడా యాడ్ చేసుకున్నాను. 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఒక 4-5 తీసుకొని పొడవుగా చీల్చుకొని ఈ తాలింపులో వేసుకోవాలి. ఇందులో వేరుశనగపప్పు యాడ్ చేస్తున్నాను. ఇవి 4 స్పూన్ల వరకు ఉంటాయి. వేరుశనగపప్పు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యేలోగా ఫ్రై చేసుకుందాం. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యేలోపు మనం చింత చిగురు తీసుకొని, ఇది చూడండి, ఇది ఫ్రెష్గా తీసుకున్న చింత చిగురు అనమాట. ఇది 2 కప్పుల వరకు ఉంటుంది. వీటిలో కాడలు అలాంటివి లేకుండా చక్కగా ఒలుచుకొని నీళ్ళల్లో 2-3 సార్లు వాష్ చేసుకొని తీసుకున్నాను. దీన్ని తాలింపులో వేసుకుంటున్నాను. ఈ చింత చిగురు కూడా తాలింపులో బాగా మగ్గిపోవాలన్నమాట. చింత చిగురు పులుపుని బట్టి, మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి ఆకుని యాడ్ చేసుకోండి. చింత చిగురు అంతా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. పులిహోరకి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇంగువ. ఇంగువని 1/2 స్పూన్ యాడ్ చేశాను. ఇదంతా కూడా ఆయిల్లో ఈ తాలింపులో బాగా కలిసేలాగా కలిపేసుకుందాం. చూడండి, చింత చిగురు చక్కగా మగ్గిపోయింది. నేను 1 కప్ రైస్ని వండుకొని చల్లార్చుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ చల్లారిన అన్నాన్ని తాలింపులో వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఉప్పుని కూడా యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పుని మీరు యాడ్ చేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేశాను. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసేసుకుంటే
రైస్కి చింత చిగురు పులుపు చక్కగా పడుతుందన్నమాట. అంతేనండి, సింపుల్ రెసిపీ. చింత చిగురు సీజన్లో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే చింతపండు పులిహోర కన్నా ఇది చాలా బాగుంటుంది. సీజనల్ ఐటమ్స్ అన్ని తప్పకుండా తినాలి అంటారు కదా, చింత చిగురు సీజన్లో ఈ ఐటమ్ తప్పకుండా ట్రై చేసేయండి. మన ప్రసాదాల కాంబో ఎలా ఉందో, మీ అందరికీ నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.